నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర పథకాల సద్వినియోగంలో జగన్ సర్కార్ నిర్లక్ష్యం ఏపీకి 39,642 కోట్లు రాబట్టడంలో వైఫల్యం 1,83,00,000 దళితులు బీసీలకు నష్టం ఢిల్లీలో నేడు జల్ శక్తి మంత్రిని కలవనున్న చంద్రబాబు పోలవరం కాలువల సామర్థ్యం పెంపునకు ఆర్థిక సాయంపై చర్చ అనంతరం అమిత్ షాతో భేటీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో జగన్పై కేసు నమోదు అధికారులు హెచ్చరించినా పట్టించుకోలేదని మాజీ సీఎం సహా 8 మందిపై ఆరోపణలు ఎల్ఆర్ఎస్ పథకంపై తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం మార్చి 31లోగా ఫీజు చెల్లిస్తే 25% రాయితీ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే చెల్లింపులకు అవకాశం అతిపెద్ద పశువుల టీకా ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం 300 కోట్లతో రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఢిల్లీలో నేడు కొలువు తీరనున్న బీజేపీ సర్కార్ రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు పూర్తి హాజరు కానున్న ప్రధాని మోదీ ఎన్డీఏ పక్షాల నేతలు ఏ ముఖ్యమంత్రి అయినా కేంద్ర పథకాలను విరివిగా ఉపయోగించుకుని రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తారు కానీ జగన్ మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధం తన 5 ఏళ్ల పాలనలో కేంద్ర పథకాలకు ఏపీ ప్రభుత్వం నుంచి సరైన మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వని జగన్ కొన్ని పథకాలను అసలు పట్టించుకోలేదు ఫలితంగా ఆయన జమానాలో ఏపీకి రావాల్సిన 39,642 కోట్ల విలువైన కేంద్ర పథకాలు విధ్వంసానికి గురయ్యాయి 1.83 కోట్ల పైన ప్రజలు నష్టపోయారు భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం మౌలిక సౌకర్యాల కల్పన వరకు అడుగడుగునా వైఫల్యమే కనిపించింది 5 ఏళ్లు విధ్వంస పాలనతో ఏపీని నాశనం చేసిన జగన్ కేంద్ర ప్రాయోజిత పథకాల్ని సైతం సద్వినియోగం చేసుకోలేదు వీటిలో ఏపీ వాటా నిధులు అసలు ఇవ్వనివి సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధుల్ని ఏపీకి సాధించలేకపోయాం కేంద్రమిచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది ఫలితంగా ఏపీలో అన్నీ కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ధి మౌలిక సౌకర్యాలు సంక్షేమాన్ని నష్టపోయాం 1.83 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్ధిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు అభివృద్ధి మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి ఒక్కో కుటుంబంలో సగటున ముగ్గురుని లెక్కలోకి తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్లే అన్ని కలిపితే 1.83 కోట్ల మంది జగన్ జమానాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కోల్పోయారు నోరు తెరిస్తే చాలు నాటి ముఖ్యమంత్రి జగన్ నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వారికి ఎన్నో ప్రయోజనాలు కురిపించినట్లు వారిని భ్రమపెట్టేందుకు చేయని ప్రయత్నాలు లేవు వాస్తవాలు వెలికితీసి చూస్తే ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది పీజీ చదివే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్రం బోధనా రుసుముల్ని అందించేది ఆ ఫీజు మొత్తంలో కేంద్ర రాష్ట్రాల వాటా ఎస్సీలకు 60-40 ఎస్టీలకు 75-25 నిష్పత్తిలో ఉండేది అంటే కేంద్రం ఇచ్చేదే ఎక్కువ ఈ పథకాన్ని జగన్ నీరుగార్చారు ఇలా 35,000 మంది ఎస్సీ విద్యార్థులు 5,000 మంది ఎస్టీ విద్యార్థులు నష్టపోయారు గిరిజన విద్యార్థులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరుకు ఏపీ ప్రభుత్వం తన వాటా నిధులో 42.95 కోట్లు ఇవ్వలేదు దీంతో 2.2 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు ఆ ఏడాది ఉపకార వేతనాలు లేకుండా విలవిల్లాడారు కేంద్రమే పూర్తి నిధులు ఇచ్చి ఎస్సీ యువతకు స్వయం ఉపాధి కల్పించారని పథకాన్ని అమలు చేస్తే నిధుల మళ్లింపులో పేరెన్నిక గన్న జగన్ 8.79 కోట్లు ఇతర కార్యక్రమాలకు రాసిచ్చేశారు ఆ నిధులు సరిగా వినియోగించి ఉంటే ఎస్సీ యువత స్వయం ఉపాధితో ఏర్పాటు చేసుకునే యూనిట్లో సగం రాయితీ కింద దక్కేది పీఎం యశస్వి పథకం కింద ఓబీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల్ని ఇచ్చేందుకు కేంద్రం 2023-24లో 158.89 కోట్లు మంజూరు చేసింది దీనికి ఏపీ తన వాటా నిధులో 95.59 కోట్లు జత చేయాలి ఎప్పటికప్పుడు ఖజానా ఖాళీ చేసి అప్పుల సుడిగుండంలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన మాజీ సీఎం ఏపీ వాటా నిధులు ఇవ్వకుండా చేతులెత్తేశారు ఫలితంగా బీసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు దారుణంగా నష్టపోయారు ఒకరు ఇద్దరూ కాదు ప్రీ మెట్రిక్ విభాగంలో 62,500 మంది పోస్ట్ మెట్రిక్ విభాగంలో 2.60 లక్షల మందికి ఉపకార వేతనాలు లేకుండా పోయాయి కేంద్రాన్ని కేంద్ర పథకాల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాలనే ప్రయత్నమే లేని కారణంగా జగన్ పాలనలో నష్టపోయిన వర్గాలు అనేకం వీరిలో శిశువులు రైతులు ఈఎస్ఐ బీమా చేసుకున్న ఉద్యోగులు గిరిజనులు వైద్య విద్యార్థులు ఇలా ఎందరో ఉన్నారు
రైతుకు భూసార పరీక్షలు చేసి అందించే చిన్న కార్డు నుంచి మొదలుపెట్టి పెద్ద వైద్య కళాశాల వరకు అభివృద్ధిని జగన్ సర్కార్ అవకాశమున్నా నిర్లక్ష్యం చేసింది. రహదారులు, ఈఎస్ఐ ఆసుపత్రుల మెరుగుదలకు అనేక సౌకర్యాలు, వైద్య కళాశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆవాస్ యోజన కింద పేదలకు ఇళ్లు నిర్మించలేకపోవడం. ఇలా ఒక్కటేంటి, జగన్ సర్కార్ వైఫల్యాల పుట్ట పగులుతూనే ఉంది. ఇంటింటికి నీళ్లు అందించేలా కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు సాయం చేస్తానని కేంద్రం ముందుకొచ్చింది. ఆ అవకాశాన్ని కాలదన్నిన ఘనుడు జగన్. ఫలితంగా రాష్ట్రంలో 25.50 లక్షల కుటుంబాలు కుళాయి కనెక్షన్లు పొందలేకపోయాయి. ఒక్క జలజీవన్ మిషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ 1,53,863 కోట్లు, మధ్యప్రదేశ్ 83,074 కోట్లు, రాజస్థాన్ 82,515 కోట్లు, కర్ణాటక 69,487.60 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు చేశాయి. ఆంధ్రప్రదేశ్ కేవలం 2,254.89 కోట్లే వినియోగించుకుంది. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 95 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులు 8,695 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచేందుకు తగిన ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. అనంతరం 11 గంటలకు రామ్లీలా మైదానంలో జరిగే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజన అనంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఇతర సాయంపై చర్చించనున్నారు. తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరించనున్నారు. రాత్రికల్లా తిరిగి అమరావతికి చేరుకుంటారు. బుధవారం ఢిల్లీకి వచ్చిన చంద్రబాబుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మధ్య నెలకొన్న జల వివాదాలు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకునేందుకు 3 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు అంగీకారం తెలిపారు. ఉదయపూర్లో ప్రత్యేకంగా సమావేశమైన 3 రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరూ నష్టపోకుండా 3 రాష్ట్రాల రైతుల శ్రేయస్సు కోసం సమిష్టి నిర్ణయాల ద్వారా సంప్రదింపుల కలిసి కృషి చేద్దామని నిర్ణయించారు. తుంగభద్ర నీటి నిల్వ, పూడిక వంటి అంశాలతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఈ ఏడాది మినహాయిస్తే గత 10 ఏళ్ల నుంచి కృష్ణా నది నీరు దిగువకు రావడం కష్టమవుతోందని మంత్రి నిమ్మల వివరించారు. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నిండితేనే కిందకు నీరు వస్తోందన్నారు. కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ ఆయకట్టులకు నీరందించడం కష్టంగా ఉందని వెల్లడించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని తెలుగు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవాలని ఆకాంక్షించారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా జూన్ వరకు తెలుగు రాష్ట్రాల అధికారులు ప్రణాళికాబద్ధంగా పరస్పర అంగీకారంతో పనిచేయాలని సూచించారు. శ్రీశైలం ప్లంజ్ పూలుకు తక్షణమే మరమ్మతులు చేయకపోతే డ్యాం భద్రతకు ముప్పు పొంచి ఉందని వెంటనే జోక్యం చేసుకోవాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్డీఎస్ఏకు రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ చైర్మన్, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ లేఖ రాశారు. 2009లో వచ్చిన వరదలకి శ్రీశైలం డ్యామ్ స్పిల్వే దిగువన ప్లంజ్పూల్ వద్ద గొయ్యి ఏర్పడిందని, అది డ్యాం భద్రతకు ప్రమాదకరమని లేఖలో పేర్కొన్నారు. ప్లంజ్పూల్కు మరమ్మతులు చేయకుండా వదిలేస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని, డ్యాం స్థిరత్వానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా జరిగి గండిపడితే ఆ ప్రభావం చాలా భారీగా ఉంటుందని, దిగువన తెలంగాణ, ఏపీలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురవుతాయని పేర్కొన్నారు. విద్యుత్, నీటిపారుదల సదుపాయాలు, తాగునీటికి దెబ్బతినడంతో పాటు 2 రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు వస్తాయని లేఖలో తెలిపారు. చెన్నైకి తాగునీటి సరఫరాకి ఇబ్బంది ఎదురవుతుందని, దిగువన ఉన్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. నిపుణుల కమిటీ బృందాన్ని పంపి ప్లంజ్పూల్ వద్ద దెబ్బతిన్న ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం సహా డ్యాం ప్రస్తుత పరిస్థితిని పరిశీలించాలని కోరారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలులో వేగం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన మంత్రుల కమిటీ 25% రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. మార్చి 31లోపు ఎల్ఆర్ఎస్ చేసుకునేందుకు నిర్దేశించిన మొత్తాన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చెల్లించాలని పేర్కొంది. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రులు సూచించారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలు కల్పించింది. ఎల్ఆర్ఎస్ ఫీజులోనూ 25% రాయితీ ఇవ్వనుంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. మార్చి 31లోగా రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఎల్ఆర్ఎస్ పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. అనుమతి లేని లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై గతంలో ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో వాటిని కొనుగోలు చేసిన వారికి 4 ఏళ్లుగా రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. వారందరికీ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉన్న వారితో పాటు లేఅవుట్లలో విక్రయం కాకుండా పెద్ద సంఖ్యలో మిగిలిన స్థలాలకు క్రమబద్ధీకరణ పథకం అమలయ్యేలా వెసులుబాటు కల్పించింది. ఉదాహరణకు లేఅవుట్ లో 10% ప్లాట్లు రిజిస్టర్ అయి మిగిలిన 90% రిజిస్టర్ కాకుంటే ఎల్ఆర్ఎస్ కింద వాటి క్రమబద్ధీకరణతో పాటు రిజిస్ట్రేషన్ కి అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసి విక్రయ దస్తావేజు కలిగిన వారంతా మార్చి 31లోగా స్పందిస్తే రుసుములో రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. పేదలు 4 ఏళ్లుగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని మంత్రులు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎల్ఆర్ఎస్ అమలులో పలు వెసులుబాటు కల్పిస్తున్నందున నిషేధిత జాబితాలోని భూముల్లోని ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రులు సూచించారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఇందుకోసం రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:34 వరకు ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాతో కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1000 మంది ప్రజల సమక్షంలో సాగే ఈ రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. ఇందుకోసం 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. అటు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా తనను ఎంపిక చేయడంపై రేఖా గుప్తా ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి సీఎం బాధ్యతల్ని అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పూర్తి నిజాయితీతో, అంకితభావంతో పనిచేస్తారని రేఖా ప్రతిజ్ఞ చేశారు. ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పనిచేస్తారని చెప్పారు. 1996లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైన రేఖా గుప్తా విద్యార్థుల సంక్షేమం, యువత సాధికారత అంశాలపై పనిచేశారు. తర్వాత 2007, 2012లలో 2 సార్లు ఉత్తర పీతంపుర నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా, బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఇలా పార్టీలో వివిధ బాధ్యతల్లో రేఖా గుప్తా పనిచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా గుంటూరు మిర్చి యార్డులో కార్యక్రమం నిర్వహించడంపై నల్లపాడు పోలీస్ స్టేషన్లో వైసీపీ అధినేత జగన్ మీద కేసు నమోదైంది. జగన్ సహా మరో 8 మంది వైసీపీ నేతల మీద కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా యార్డులో హల్చల్ చేయడంతో జగన్, కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహర్ నాయుడు, వేణుగోపాల్ రెడ్డి, తలసిల రఘురాం, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తదితరుల మీద కేసు నమోదు చేశారు. భారీగా జన సమీకరణ చేసి రాజకీయపరమైన నినాదాలు, ప్రసంగాలు చేసిన నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ప్రకృతి వ్యవసాయాన్ని తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోందని తెలిపారు. 2028-29 నాటికి రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించి తద్వారా 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం సాగేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఇటీవల దావోస్ పర్యటనలో చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థల ప్రతినిధులు ఏపీకి వచ్చి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రకృతి వ్యవసాయం, భిన్నమైన వాతావరణాన్ని తట్టుకోగల పంటలను అందించడం, రైతు నుంచి వినియోగదారు వరకు ఎండ్ టు ఎండ్ అనుసంధాన వ్యవస్థను రూపొందించడం, మార్కెట్ డెవలప్మెంట్, ఫైనాన్సింగ్, డేటా మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడంపై ఈ సంస్థలు సహాయపడనున్నాయి. పబ్లిక్, ప్రైవేటు సంస్థల నుంచి ఆర్థిక సాయాన్ని అందించేందుకు సహకారాన్ని ఇస్తాయి. ప్రకృతి వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రమోట్ చేస్తాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన రైతు సాధికార సంస్థతో పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్ సంస్థలు ఎంఓయూ చేసుకోనున్నాయి.
దేశంలోనే అతిపెద్ద పశువైద్య టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మామిడిపల్లెలో 8 ఎకరాల విస్తీర్ణంలో 300 కోట్లతో నిర్మించనుంది. అందుకు సంబంధించి ఇప్పటికే పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తర్వాత కార్యాచరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ శాంతినగర్లోని పశుసంవర్ధక శాఖ సముదాయంలోని తెలంగాణ పశువైద్య జీవ పరిశోధన సంస్థలో పశువుల ఆరోగ్యంపై పరిశోధనలు, వ్యాధుల నిర్ధారణ, టీకాల ఉత్పత్తి సేవలు అందిస్తోంది. అందులో గోట్ ఫాక్స్తో పాటు 6 రకాల టీకాల ఉత్పత్తి జరుగుతోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్గఢ్ సహా 14 రాష్ట్రాలకు ఇక్కడి నుంచే వ్యాక్సిన్లు సరఫరా అవుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆ కేంద్రానికి డిపిఆర్ సిద్ధం కాగా సీఎం ఆమోదం తర్వాత తుది కార్యాచరణ మొదలు కానుంది. దేశీయ అవసరాలను తీర్చే విధంగా ఏర్పాటు చేయనున్నందున కేంద్రం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. ఆదిలాబాద్ జిల్లా దుబ్బగూడలో పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ఈనాడు ఈటీవీ ఇచ్చిన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దుబ్బగూడలోని దాజీనగర్ ప్రభుత్వ పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులే తడికలు, రేకుల షెడ్డు వేశారు. అక్కడ సరిపోకపోవడంతో సమీపంలోని గుడిలోనూ పాఠాలు చెబుతున్నారు. ఈ దుస్థితిపై బడి, షెడ్డులో సగం, గుడిలో సగం పేరుతో ఈనాడు ఈటీవీ ఇచ్చిన ప్రత్యేక కథనంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల పరిస్థితిపై ఆరా తీశారు. కనీస వస్తువులు లేని చోట తరగతుల గదులు నిర్వహించడంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే స్థానికంగా అందుబాటులో ఉన్న భవనంలోకి పాఠశాలను మార్చాలని అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టర్తో మాట్లాడి సమగ్ర నివేదిక తెప్పించుకోవాలని అధికారులకు తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిశాక దుబ్బగూడ పాఠశాలకు శాశ్వత ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై షమీం అఖ్తర్ రిపోర్టును సరిగ్గా చూడకుండానే కేబినెట్ ఆమోదించి పూర్తిగా చర్చ జరగకుండా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. అన్ని కులాలకు సమన్వయం జరిగేలా చూడాలని కోరుతూ బీఆర్కే భవన్లో ఏకసభ్య కమిషన్ చైర్మన్ను మందకృష్ణ కలిశారు. రిపోర్టులో లోపాలు సరిచేయాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. తాము చెప్పిన అభ్యంతరాలను ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుని కమిషన్ గడువు పెంచారన్నారు. ఎస్సీ వర్గీకరణ నివేదికలో ఉన్న లోపాలను కమిషన్కు చదివి వినిపించినట్లు పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన కులాలైన బుడగ జంగం, డక్కలి, మాంగ్ వంటి కులాలను అభివృద్ధి చెందిన పంబాల, మన్నె కులాలతో కలిపి వారికి 1% రిజర్వేషన్ కేటాయించారన్నారు. దీనివల్ల వెనుకబడిన కులాలు మళ్లీ దోపిడీకి గురవుతాయన్నారు. మాలలను డి గ్రూప్లో చేర్చి వర్గీకరణ చేపట్టాలని, మాలలకు రిజర్వేషన్ల శాతం పెంచేందుకు కుట్ర జరిగిందని మందకృష్ణ వెల్లడించారు. న్యాయబద్ధత, హేతుబద్ధత ఉండేలా వర్గీకరణ జరగాలని కోరారు. మాలలకు లబ్ధి చేసి నేత కానీ బుడగ జంగాలకు అన్యాయం చేసేలా రిపోర్టు ఉందని, దీనిని సరిదిద్దాలన్నారు. కమిషన్ నివేదిక త్వరగా వచ్చేలా చూడాలని, అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణను సంపూర్ణంగా పూర్తి చేయాలని మందకృష్ణ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కోర్టులో కేసు వేసిన భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యారు. స్థానికంగా రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డలతో దారుణంగా నరికి చంపేశారు. సొంత గ్రామమైన జంగేడి శివారు పక్కీరుగడ్డలో సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై ద్విచక్ర వాహనంపై రాజలింగమూర్తి ఇంటికి తిరిగి వస్తుండగా భూపాలపల్లి అంబేద్కర్ కూడలి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి ఒక్కసారిగా కత్తులు, గొడ్డలతో దాడి చేశారు. స్థానికులు ఆయన్ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. రాజలింగమూర్తి భార్య సరళ 2019లో ఎన్నికల్లో భూపాలపల్లిలో 15వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ నుంచి గెలుపొందింది. కొద్ది నెలల తర్వాత బీఆర్ఎస్ నాయకులు సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. 2 దశాబ్దాలుగా ఆయన ఓ న్యాయవాది ద్వారా భూ సమస్యలు పరిష్కరించేవారు. భూపాలపల్లిలో ఒక కుటుంబానికి చెందిన భూ సమస్యతో రాజలింగమూర్తికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. అందులో భాగంగా పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో 2వ గులియన్ బ్యారీ సిండ్రోమ్ మరణం నమోదైంది. జీజీహెచ్లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న షేక్ గౌహర్ జాన్ అనే మహిళ మంగళవారం రాత్రి మృతి చెందగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ లక్షణాలతో ఈ నెల 2న జీజీహెచ్లో గౌహర్ జాన్ చేరినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే 2 రోజుల కిందటి వరకు కూడా వైద్యానికి స్పందించారని, వ్యాధి తీవ్రత పెరగడం వల్ల గౌహర్ జాన్ మరణించిందని తెలిపారు. ఇటీవల ఇదే ఆసుపత్రిలో కమలమ్మ అనే మహిళ జీబీఎస్తో చనిపోగా ఇప్పుడు మరో మహిళ కూడా మరణించడంతో జీజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 5గురు జీబీఎస్ బాధితులు చికిత్స పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ తెలిపారు.